హాయ్ అండి, అందరికీ యూజ్ అయ్యే మంచి మంచి టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూజ్ చేసుకుంటారు. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ప్రజెంట్ డేస్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నారు. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కంపల్సరీ క్యారీ చేస్తూ ఉంటారు కదా. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా కీస్ హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవాలంటే హ్యాండ్ బ్యాగ్ కనుక పెద్దగా ఉంది అనుకోండి, వేస్తే ఎక్కడో అడుక్కి పడిపోతాయి, మళ్ళీ తీయాలి అన్నప్పుడు ఇబ్బంది పడతాం. అలా కాకుండా వెంటనే దొరకాలి అంటే ఏదైనా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దానికి ఈ కీస్ అనేది పెట్టి బ్యాగ్లో కనుక పెట్టామనుకోండి, మనం ఎప్పుడు కావాలి అనుకున్నా అప్పుడు ఈజీగా దొరుకుతాయి. మనం ఎక్కువ వెతికి కంగారు పడాల్సిన అవసరం లేకుండా మనకి ఈజీగా బ్యాగ్ జిప్ ఓపెన్ చేయగానే ఈజీగా పైననే కనిపిస్తుంది. ఎక్కడో పడిపోతాయన్న టెన్షన్ లేకుండా మంచి సేఫ్టీ కూడా ఉంటుంది. ఇదొక యూస్ఫుల్ టిప్ అండి. మన నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అండి. మనం రెగ్యులర్గా ఇంట్లో దేవుడి పూజ చేస్తాము. దేవుడి పూజకి ఈ ఆయిల్ అయితే వాడుతూ ఉంటాం కదా. మనం పూజకి ఆయిల్ వేసేటప్పుడు అది మొత్తం కూడా ఇలా సైడ్స్కి వచ్చేస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనం ఎక్కడ పెట్టినా కూడా ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం జిడ్డుగా అయిపోతుంది. అలా ఆయిల్ అనేది పక్కన పడ్డా కూడా జిడ్డుగా అవ్వకుండా ఉండాలి అంటే ఆ బాటిల్కి ఒక టిష్యూ పేపర్ కనుక పెట్టామనుకోండి, ఎక్సెస్ ఆయిల్ ఏమైనా బయట నుండి కారిపోయినా కూడా ఆ టిష్యూ అనేది మొత్తం కూడా పీల్ చేస్తుంది. సో మనం ఎక్కడ పెట్టినా కూడా అక్కడ జిడ్డు అనేది అవ్వకుండా నీట్గా ఉంటుంది ఫ్లోర్ అంతా కూడా. మన నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ అండి. మనం ఇంట్లో రెగ్యులర్గా మనకి సింక్లో కానీ వాష్రూమ్స్లో కానీ ఇలాంటి ట్యాప్స్ అయితే ఉంటాయి కదా. ఇలాంటి ట్యాప్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మన వాటర్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా ఏదైనా మరకలు అనేది అవుతూ ఉంటాయి ఇలా ట్యాప్స్ పైన. సో వాటిని చూడడానికి కూడా చాలా అగ్లీగా కనిపిస్తాయి. బట్ ఇంట్లో ఉండే వాటితోనే మనం జస్ట్ 1 minute ఈజీగా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదైనా సరే టమాటా సాస్ ఎక్స్పైరీ అయిపోయిన ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా జస్ట్ ఇలా ట్యాప్కి అప్లై చేసి ఒక 2 to 3 minutes కనుక వదిలేసి తర్వాత మనం కనుక క్లీన్ చేసామనుకోండి, దానిపైన ఉండే జిడ్డు మరకలు అన్నీ కూడా ఈజీగా వదిలిపోతాయి. మనం బౌల్స్ క్లీన్ చేయడానికి యూస్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో కనుక ఒక్కసారి 1 minute కనుక రుద్దాము అనుకోండి, ఆ మరకలన్నీ కూడా ఈజీగా వదిలిపోతాయి. మనకి దీనికోసం పౌడర్స్, డిటర్జెంట్, లిక్విడ్స్ అలాంటిది ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఒక టమాటా సాస్తో ఈజీగా మన ట్యాప్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. జస్ట్ ఒక 1 minute రుద్దితే సరిపోతుంది. అందులో ఉండే జిడ్డు మరకలు అన్నీ కూడా ఈజీగా వదిలిపోతాయి. మనం ఇలా వీక్లీ వన్స్ కానీ 15 daysకి ఒకసారి కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ట్యాప్స్ అనేది చాలా క్లీన్గా ఉంటాయి. ఎక్కువ మురికి పట్టి ఎక్కువ రుద్దాల్సిన శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మనకి చూడడానికి చాలా బాగుంది విధంగా అప్లై చేసి కనుక క్లీన్ చేసామనుకోండి, మనకి ట్యాప్స్ అనేది చాలా నీట్గా అవుతాయి. సో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, అంటే బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది రిజల్ట్ అనేది ఇమీడియట్గా కనిపిస్తుందండి. సో మనకి క్లీన్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా తొందరగా క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇవి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతూనే ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా ఆయిల్ని అయితే వాడతాము. ఇలా స్టీల్ ఆయిల్ క్యాన్ కనుక యూస్ చేసామనుకోండి, దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం. ఒక్కసారి జిడ్డు కనుక పట్టింది అనుకోండి, దాన్ని వదిలించాలి అంటే మినిమం మనము ఒక 10 to 15 minutes అనేది గట్టిగా రుద్దితే తప్ప ఆ జిడ్డు అనేది తొందరగా వదిలిపోదు. బట్ నేను చెప్పిన విధంగా కనుక ట్రై చేశారనుకోండి, అందులో ఉండే జిడ్డు అనేది జస్ట్ మనకి 5 minutesలో వదిలిపోతుంది, మనకి నీట్గా తయారవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఫస్ట్ కొంచెం సర్ఫ్, బేకింగ్ సోడా, అలాగే మనం ఇంట్లో యూస్ చేసి పడేసిన నిమ్మకాయలు ఉంటాయి కదా, రసం తీసేసినవి, అవి ఈ మూడింటిని వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఇలా బాగా హీట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఫస్టే ఆయిల్ క్యాన్ అనేది ఉంటుంది కదా, ఆయిల్ క్యాన్కి మనం గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా ఒకటి వేసి అప్లై చేసామనుకోండి, ఫస్ట్ జిడ్డంతా వదిలిపోతుంది. తర్వాత ఇలా వాటర్ పోసి ఒక 10 to 15 minutes అవి చల్లారే వరకు అలానే ఉంచాము అనుకోండి, అందులో ఉన్న జిడ్డంతా కూడా ఈ వాటర్కి వచ్చేస్తుంది. ఆ వాటర్ అనేది చల్లారిన తర్వాత మనం ఇంట్లో బౌలు తోమడానికి యూస్ చేసే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో మనం జస్ట్ ఒక 1 or 2 minutes మనకి ఎక్కడైతే ఇంకా జిడ్డు వదిలిన ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో కనుక ఒకసారి గట్టిగా రుద్దాము అనుకోండి, మనకి జిడ్డు అనేది కూడా తొందరగా వదిలిపోతుంది. మెయిన్గా బేకింగ్ సోడా, నిమ్మకాయ, సర్ఫు ఈ మూటిటి వల్ల మనకి జిడ్డు అనేది తొందరగా వదిలిపోతుంది. మనకి ఎలాంటి ఆయిల్ మరకలైనా సరే, ఈవెన్ మన బట్టల పైన పడ్డ ఏదైనా వేరే ఆయిల్ కడాయి కానీ ఆయిల్ బౌల్స్ కానీ క్లీన్ చేయాలి అనుకున్నా కూడా ఇలాంటిది కనుక చేసామనుకోండి, వెంటనే జిడ్డు అనేది వదిలిపోతుంది. సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, జస్ట్ నార్మల్గా పైన రుద్ది కనుక క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా అయిపోతుంది.
ఫైనల్గా ఒక్కసారి మనం నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి, అందులో మురికి జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది, చాలా నీట్గా అవుతుంది. సో ఇలా మనం ఎవ్రీ 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి కనుక ఇలా స్టీల్ ఆయిల్ క్యాన్ కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ అనేది ఎక్సెస్ ఏదైనా పడ్డా కూడా తొందరగా జిడ్డు అనేది వదిలిపోతుంది. సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా నీట్గా తయారవుతుంది. ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి మంచి టిప్స్ అనేది ఉన్నాయి. ఆ టిప్స్ అన్ని చూసిన తర్వాత మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసిన వాళ్ళు లైక్ కూడా చేయండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎగ్ని అయితే బాయిల్డ్ అనేది మనం రెగ్యులర్గా కాకుండా ఆల్టర్నేట్ డేస్ అయినా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా. మనం బాయిల్ చేసిన తర్వాత పైన ఉన్న పెంక్ అనేది తొందరగా వదిలిపోవాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి. మనకి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ ఎగ్ని నార్మల్ వాటర్లో వేసేయండి. అలా వాటర్లో వేసి ఒక 2 to 3 మినిట్స్ అనేది అలానే వదిలేయండి. తర్వాత ఆ ఎగ్ అనేది మొత్తం చల్లారిపోతుంది కదా. చల్లారిపోయిన తర్వాత జస్ట్ ఒక్కసారి ఇలా కింద పగలగొట్టి కనుక తీసాము అనుకోండి, దానిపైన పెంక్ అంతా నీట్గా వచ్చేస్తుంది. అంటే మనకి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టినా లో ఫ్లేమ్లో పెట్టినా కొన్నిసార్లు అయితే ఆ పెంక్ అనేది తొందరగా రాదు కదా. బట్ ఇలా వాటర్లో వేసి కనుక తీసామనుకోండి, పెంక్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఎగ్ కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలాంటి చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి, మన పని అనేది చాలా సులువుగా చాలా ఈజీగా అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. మన నెక్స్ట్ టిప్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చాలా మంది ఇళ్ళలోనైతే ఇప్పుడు ఓన్గా నెయ్యిని అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా. ఈ ప్రిపేర్ చేసినప్పుడు ఏంటి అంటే అందులో ఉన్న మనం డైలీ కలెక్ట్ చేసిన మీగడని అంతా కూడా తీసి కవ్వంతో కానీ లేదు అంటే వేరే వేస్లో కానీ ఇలా తీసి వెన్నను అనేది సపరేట్ చేస్తారు. బట్ కవ్వంతో చేసామనుకోండి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ అలా చేయాలంటే మినిమము ఒక 30 to 40 మినిట్స్ అయితే టైం పడుతుంది. బట్ అలా చేసినా కూడా అంత ఈజీగా అనేది రాదు, చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మన మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్లో మనం డైలీ కలెక్ట్ చేసిన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని అంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మనము వాటర్, నార్మల్ వాటర్ అయినా సరే హాట్ వాటర్ అయినా సరే ఏదైనా ఒక కప్పు వాటర్ని తీసుకొని ఆ మీగడలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ మిక్సీ జార్ని కనుక మనం గ్రైండ్ చేసి జస్ట్ ఒక 1 minute పాటు గ్రైండ్ చేసామనుకోండి, అందులో వెన్న అంతా కూడా పైకి ఫామ్ అయిపోతుంది. మీకు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. నార్మల్గా మనం ఏంటి అంటే ఈ వెన్నను సపరేట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. బట్ ఇలా మిక్సీ జార్లో కనుక వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక్క రౌండ్లోనే వెన్న అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది. ఇలా మనకి సపరేట్ అయిపోయిన వెన్ననంతా కూడా ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో ఏదైనా డస్ట్ ఏదైనా ఫామ్ అయింది అనుకోండి, దాంట్లో మళ్ళీ ఒక 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి ఆ వెన్నని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ కనుక వేసామనుకోండి, వెన్న అనేది చాలా గట్టిగా వస్తుంది. నా దగ్గర ప్రజెంట్ ఏంటంటే ఐస్ క్యూబ్స్ అవైలబుల్గా లేకపోతే నేను డైరెక్ట్గా హీట్ అనేది చేశాను. ఐస్ క్యూబ్స్ వేసారనుకోండి ఇంకా మంచిగా ఫామ్ అవుతుంది వెన్నంతా కూడా. ఇలా మొత్తం వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని స్టవ్ పైన పెట్టి కనుక ఒక 10 to 10 మినిట్స్ కనుక హీట్ చేసామనుకోండి, మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకి నెయ్యి అనేది కూడా ఫామ్ అయిపోతుంది. ఈజీగా మనకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్, మనము నెయ్యి చేసిన తర్వాత కొన్నిసార్లు గిన్నె అనేది ఇలా అడుగంటి మొత్తం మాడిపోతుంది. అలా మాడిపోయినప్పుడు దాన్ని స్క్రబ్బర్తో క్లీన్ చేయాలంటే మొత్తం గీతలు పడతాయి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, జస్ట్ మనకి 5 minutesలోనే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గిన్నెలో ఒక గ్లాస్ వరకు, తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సర్ఫ్, అలాగే మనం యూస్ చేసిన లెమన్, ఈ మూడింటిని వేసి స్టవ్ పైన ఒక 5 minutes వరకు బాగా హీట్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మనం స్టవ్ పైన హీట్ చేసేటప్పుడు కూడా మనకి స్పూన్తో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి అందులో ఉన్న మాడిపోయిన పార్ట్ ఏదైతే ఉంటుంది కదా, అదంతా కూడా ఇలా మనకి స్పూన్తో అనడం వల్ల మనకి అది మరుగుతున్నప్పుడే మొత్తం కూడా పైకి వచ్చేస్తుంది. అందులో మనకి గట్టిగా మురికి జిడ్డు పట్టేసి ఉంటుంది కదా, అదంతా కూడా మనకి హీట్ చేయడం వల్ల వెంటనే పైకి అనేది వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు మధ్యలో 1 minute ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత మనకి స్టవ్ పైన దించేసి వాటర్ అనేది తీసేసి నార్మల్ వాటర్తో ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో మనం ఇంట్లో యూస్ చేసే ఏదైతే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్తో నార్మల్గా ఒక్కసారి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అందులో మాడిపోయిన గిన్నె అంతా కూడా చాలా నీట్గా అవుతుంది.
మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, నేను స్టవ్ పైన పెట్టేటప్పుడు చాలా మురికిగా చాలా మాడిపోయిన పార్ట్ అనేది ఉంది. బట్ ఇప్పుడు నేను వన్స్ స్టవ్ పైన నుండి తీసేసి వాటర్ అంతా తీసేసాను కదా, తర్వాత జస్ట్ వన్ సైడ్ మాత్రమే మిగిలిపోయింది. అది కూడా మనం ఇంట్లో యూస్ చేసే స్క్రబ్బర్తో ఒక్కసారి కనుక రుద్దాము అనుకోండి, ఆ ఎక్సిస్ పార్ట్ అంతా కూడా పోతుంది. సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా, చేతులకి ఎక్కువ నొప్పి లేకుండా మనకి ఇలా వేడి చేయడం వల్ల తొందరగా జిడ్డు అనేది వదిలిపోతుంది. దీనివల్ల మనకి గిన్నెలు కూడా చాలా తెల్లగా అవుతాయి. సో మనకి ఎప్పుడైనా మాడిపోయినప్పుడు ఇలా చేసామనుకోండి, ఆ మాడిపోయిన పాడతో పాటు మనకి గిన్నెలో ఇంతకుముందు ఏదైనా మురికి జిడ్డు ఏదైనా ఉన్నా కూడా ఇలా హీట్ చేయడం వల్ల తొందరగా వదిలిపోతుంది. ఇలా మనం కర్రీస్ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా మాడిపోయినప్పుడు కూడా వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏదో ఒక సిచ్యువేషన్లో ఇంట్లోనైతే మిస్ అయి మాడిపోతుంది కదా, అప్పుడైతే ఇలా చేయండి. మన నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ తీసుకొస్తాం కదా, మనం అలా తీసుకొచ్చినప్పుడు ఒకేసారి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి తొందరగా పాడైపోతాయి. అలా పాడవకుండా మనకి మినిమం 10 days వరకు ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి. మనం ఇంట్లో యూజ్ చేసే అల్యూమినియం కాయిల్ కవర్ కానీ సిల్వర్ కాయిల్ కవర్ కానీ ఉంటుంది కదా, ఆ కవర్ని ఇలా ఏదైతే స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ పార్ట్లో గట్టిగా కనుక ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి, మనకి 10 days వరకు పండ్లు అనేది పండవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ అనేది ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.